హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్లో ర్యాంకిన్ సైకిల్ యొక్క థర్మల్ ఎఫిషియన్సీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి విత్ మాలియర్ డయాగ్రామ్ని యూజ్ చేసి. సో ఈరోజు మనం మాలియర్ డయాగ్రామ్ని యూజ్ చేసి ఈ ర్యాంకిన్ సైకిల్ యొక్క థర్మల్ ఎఫిషియన్సీ ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాం. ఓకే, సో మన ఛానల్లో 500+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ వీడియోస్, మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఈ బేసిక్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. సో అవన్నీ కూడా చూడండి. ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఎవరికైతే ఈ సబ్స్క్రైబ్ చేయలేదో మన ఛానల్ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మన ప్రాబ్లం చూద్దాం. డిటర్మైన్ ది థర్మల్ ఎఫిషియన్సీ ఆఫ్ ది బేసిక్ సైకిల్ ఆఫ్ ఏ స్టీమ్ పవర్ ప్లాంట్. సో ఇక్కడ ఏం అడిగారు? డిటర్మైన్ ది థర్మల్ ఎఫిషియన్సీ, ఒక స్టీమ్ పవర్ ప్లాంట్ యొక్క థర్మల్ ఎఫిషియన్సీ కనుక్కోమన్నారు. సో అదేంటి? బేసిక్ సైకిల్ ఆఫ్ ఏ స్టీమ్ పవర్ ప్లాంట్ అంటే సాధారణంగా ఏ స్టీమ్ పవర్ ప్లాంట్కి అయినా సరే ఉన్న సైకిల్ ఏంటి? ర్యాంకిన్ సైకిల్. ఓకే, సో దాని యొక్క థర్మల్ ఎఫిషియన్సీ కనుక్కోమన్నారు. ద స్పెసిఫిక్ అండ్ అవర్లీ స్టీమ్ ఫర్ ఏ 50 మెగావాట్ స్టీమ్ టర్బైన్ ఆపరేషన్ ఎట్ ఇన్లెట్ కండిషన్స్. సో ఇది దాని యొక్క కండిషన్స్ అవేంటి? స్పెసిఫిక్ అండ్ అవర్లీ స్టీమ్ కూడా కనుక్కోమంటున్నారు. దేనికి? 50 మెగావాట్ స్టీమ్ టర్బైన్ అది ఆపరేట్ అవుతుంది. సో దాని యొక్క కెపాసిటీ ఎంత? 50 మెగావాట్. ఆపరేటింగ్ ఎట్ ఇన్లెట్ కండిషన్స్. సో దాని యొక్క ఇన్లెట్ కండిషన్స్ ఏంటి అంటే స్టీమ్ యొక్క ఇన్లెట్ కండిషన్స్ డిఫరెంట్ ప్లేస్లో ప్రెజర్ 90 బార్ అండ్ టెంపరేచర్ 500 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే ఆ స్టీమ్ అనేది టర్బైన్లోకి ఇన్లెట్ అయ్యేటప్పుడు దాని యొక్క ప్రెజరు 90 బార్ అండ్ దాని యొక్క టెంపరేచరు 500 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, ద కండెన్సర్ ప్రెజర్ ఇస్ 0.040 బార్. అంటే కండెన్సర్ దగ్గర దాని యొక్క ప్రెజరు 0.04 బార్ అనమాట. ఓకే, ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లము. దీన్ని మనం సాల్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనకి ఇచ్చిన ఈ డేటాని మనం రాసుకుందాం. సో గివెన్ డేటా సొల్యూషన్లో గివెన్ డేటా ఓకే, సో గివెన్ డేటాలో ఫస్ట్ మనకిచ్చింది ఇది ర్యాంకిన్ సైకిల్. ఓకే, నెక్స్ట్ మనకి ఏమిచ్చారు? దాని యొక్క కెపాసిటీ. సో కెపాసిటీ ఆఫ్ ప్లాంట్ ఎంత? 50 మెగావాట్. ఓకే, సో ఇన్లెట్ కండిషన్స్ అన్నారు కదా. సో ఇన్లెట్ కండిషన్స్ అంటే మనకి ఇది టర్బైన్. ఓకే, సో ఇది షాఫ్ట్, ఇది టర్బైన్, ఇది జనరేటర్. ఓకే, సో మనకి ఇక్కడ స్టీమ్ ఇలా వస్తుంది. ఇన్లెట్, ఇది ఇన్లెట్. ఓకే, సో ఇది అవుట్లెట్. ఇక్కడ బాయిలర్ నుంచి మనకు వస్తుంది కదా. సో ఇది బాయిలర్ నుంచి స్టీము ఈ టర్బైన్కి ఇన్లెట్కి వస్తుంది. టర్బైన్లో ఎప్పుడైతే ఎక్స్పాండ్ అయిపోయిందో టర్బైన్ రొటేట్ అయిన తర్వాత ఈ షాఫ్ట్ కనెక్ట్ అవ్వడం వల్ల జనరేట్ అయ్యి రొటేట్ అయ్యి ఈ జనరేటర్లో మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఈ టెంపరేచరు ఈ స్టీము ఈ టర్బైన్ని మనం రొటేట్ చేసిన తర్వాత ఇందులో ఎక్స్పాండ్ అవుతుంది కదా. సో ఎక్స్పాండ్ అయిన తర్వాత మనకి ఇది అవుట్లెట్గా ఎక్కడికి వెళ్తుంది? కండెన్సర్కి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఇచ్చిన కండిషన్స్ ఏంటి అంటే ప్రెజర్ 90 బార్ అండ్ 500 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే టర్బైన్కి ఎంటర్ అయ్యే దగ్గర ప్రెజరు 90 బార్, దాని యొక్క టెంపరేచర్ 500 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈ పాయింట్ దగ్గర. ఓకే, నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు? ద కండెన్సర్ ప్రెజర్ ఈస్ 0.040 బార్. అంటే ఈ కండెన్సర్ నుంచి అవుట్ అవుతుంది కదా. సో ఇది ఫస్ట్ పాయింట్ అనుకుందాం. ప్రాబ్లంలో ఇచ్చిన సెకండ్ పాయింట్ ఇది. సో కండెన్సర్ నుంచి అవుట్లెట్ అవుతూ ఉంటే
దాని యొక్క ప్రెజర్ ఎంత 0.04 బార్. ఓకే, సో ఇక్కడ మనకి టెంపరేచర్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే అది ఆల్రెడీ కండెన్సర్లో లిక్విడ్ కింద ఫామ్ అయిపోతుంది. సో అది మనం స్టీమ్ టేబుల్స్ని యూజ్ చేసి చూడాలి. ఓకే, సో ఇప్పుడు ఇది దీని యొక్క కండిషన్ ఇచ్చారు. సో ఇన్లెట్ కండిషన్స్ ఎట్ 0.1 అనుకుందాం. ఎట్ 0.1 అని అనుకోవచ్చు, లేదా టర్బైన్ ఎంట్రన్స్ అని అనుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అదేంటి ప్రెజర్ 90 బార్, టెంపరేచర్ 500 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకే, నెక్స్ట్ ఏంటి సెకండ్ పాయింట్. సో ఇది అవుట్లెట్ అనుకోవచ్చు. అవుట్లెట్ కండిషన్స్ ఎట్ 0.2 లేదా అవుట్లెట్ కండిషన్స్ ఆఫ్ కండెన్సర్ అనుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు దాని యొక్క ప్రెజర్ మనకి 0.04 బార్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? థర్మల్ ఎఫిషియన్సీ కనుక్కోవాలి. ఓకే, సో ఇది థర్మల్ ఎఫిషియన్సీ యొక్క ఫార్ములా. మనం థర్మల్ ఎఫిషియన్సీ ఇలా కనుక్కోవాలి కదా, ఇక్కడ మన ప్రాబ్లంలో ఇచ్చారు. సో థర్మల్ ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి అంటే థర్మల్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు H1 మైనస్ H2 బై H1 మైనస్ HW2. ఓకే, సో ఏంటి ఈ H1 అంటే ఏంటి, H2 అంటే ఏంటి, HW2 అంటే ఏంటో చూద్దాం. H1 అంటే ఎంథాల్పీ, ఓకే, లేదా హీట్ అబ్జార్బ్డ్ ఎట్ ఫస్ట్ పాయింట్, అంటే ఇక్కడ ఈ ఏరియాలో H1. H2 అంటే కండెన్సర్ దగ్గర దాని యొక్క ఎంథాల్పీ. ఓకే, HW2 అంటే ఈ లిక్విడ్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు ఇదంతా స్టీమ్ కదా, మరి కండెన్సర్లో వాటర్ కింద కన్వర్ట్ అయిపోయింది కదా. సో ఈ కండిషన్ దగ్గర ఆ వాటర్ యొక్క ఎంథాల్పీ ఎంత. ఓకే, సో ఈ మూడు కండిషన్లు అనమాట. H1 దగ్గర ఎంథాల్పీ, H2 దగ్గర దాని యొక్క అవుట్లెట్ ఎంథాల్పీ ప్లస్ దాని యొక్క వాటర్ ఎంథాల్పీ. అంటే మనం టోటల్గా దాని యొక్క హీట్ని మనం ఎంత అబ్జర్వ్ చేసుకుందో ఆ కండిషన్లో క్లియర్ కట్గా తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇది కనుక్కోవాలి అంటే ఈ H1, H2, HW2 కనుక్కోవాలి అంటే మనం మాలియర్ డయాగ్రామ్ని యూజ్ చేయాలి. సో ఇప్పుడు మాలియర్ డయాగ్రామ్ మనం చూద్దాం. సో ఇది మనకి మాలియర్ డయాగ్రాము. సో మాలియర్ డయాగ్రామ్లో మనకి ఈ x-యాక్సిస్ ఏదైతే ఉందో అందులో స్పెసిఫిక్ ఎంట్రోపీ ఉంటుంది, అండ్ ఈ y-యాక్సిస్ ఏదైతే ఉందో దీనిలో ఎంథాల్పీ ఉంటుంది. ఓకే, ఈ మధ్యలో మనకి ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఏంటి అంటే ఇలా ఈ క్రాస్ ఇవన్నీ కూడా మనకి ప్రెషర్ని తెలియజేస్తాయి. సో ఇవన్నీ చూసారు కదా, 130, 100, 80, 90, 60, 50. సో ఇవన్నీ కూడా ప్రెషర్ అనమాట. మరి ఇవి ఉన్నాయి కదా, సో ఇవి ఈ లైన్స్ టెంపరేచర్ లైన్స్. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఓకే, సో ఈ లైన్స్ అన్నీ కూడా టెంపరేచర్ లైన్స్. సో ఇక్కడ చూసారా 500, 450, 400, 350, 300, 250. ఓకే, సో ఇప్పుడు మనం మాలియర్ డయాగ్రామ్ క్లియర్గా చూసుకున్నట్లయితే ఓకే,
సో మాలియర్ డయాగ్రామ్ని క్లియర్గా చూసుకున్నట్లయితే మనకి 2 పార్ట్స్కి కనబడుతుంది మాలియర్ డయాగ్రామ్. చూసారు కదా, ఇక్కడి నుంచి ఈ పార్ట్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడి నుంచి ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ లైన్స్ ఉన్నాయి. సో ఈ లైన్స్ అన్నీ ఏంటి అంటే ఇక్కడ వరకు కూడా మనకి డ్రైనేజ్ ఫ్రాక్షన్ అనేది ఉంటుంది. సో డ్రైనేజ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, మనం ఆ స్టీమ్ కింద కన్వర్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే మనకి దాని యొక్క ఆ స్టీమ్లో వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. సో ఆ వాటర్ కంటెంట్నే మనం డ్రైనేజ్ ఫ్రాక్షన్ అంటాం అనమాట. అంటే ఆ స్టీమ్లో వాటర్ పర్సంటేజ్ కూడా మనకు ఉంటుంది. సో అది ఇక్కడ చూస్తే x ఈక్వల్ టు 0.70, x ఈక్వల్ టు 0.75, x ఈక్వల్ టు 0.80. సో అలా ఏంటి అంటే మనకు 1 అయిన తర్వాత ఆ స్టీమ్ ఏం చేస్తుంది అంటే కంప్లీట్గా అందులో ఆ డ్రైనేజ్ ఫ్రాక్షన్ లేకుండా కంప్లీట్గా ఏమవుతుందంటే ఇది శాచురేషన్ లైన్ అనమాట. సో అబోవ్ శాచురేషన్ లైన్ మనకి డ్రైనేజ్ ఫ్రాక్షన్ ఉండదు. సో ఓన్లీ స్టీమ్ మాత్రమే ఉంటుంది. సో అందుకోసమే ఈ లైన్ తర్వాత మనకి చూసారు కదా టెంపరేచర్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇది సూపర్ శాచురేటెడ్ రీజియన్లోకి వెళ్ళిపోతుంది ఇదంతా కూడా. సో ఇది 150 డిగ్రీస్, సో ఇది 200 డిగ్రీస్, ఇది 250 డిగ్రీస్, ఇది 300 డిగ్రీస్ అండ్ ఇది 350 డిగ్రీస్. ఓకే, సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఫస్ట్ కండిషన్లో మనకి ఇచ్చిన ఈ కండిషన్స్ ఏంటి, ఫస్ట్ పాయింట్లో ప్రెజర్ 90 బార్, టెంపరేచర్ 500 బార్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ మాలియర్ డయాగ్రామ్లో ప్రెజర్ 90 బార్ అండ్ టెంపరేచర్ 500 బార్ ఎక్కడుంది, దాని యొక్క ఎంథాల్పీ ఎంత అనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 20 బార్, 25, 30, 40, 50, 80, 70, 60, 70, 80, ఇక్కడ 100 ఉంది. అంటే ఏంటి మనకి ఇక్కడ 90 అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, 90 ఈ మిడిల్లో ఉంది. మరి 500 డిగ్రీ సెంటిగ్రేడ్. సో 500 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఇక్కడ చూడాలి, ఇది 400 డిగ్రీ సెంటిగ్రేడ్ లైను, ఇది 450, ఇది 500 కదా. సో ఈ 500 లైన్కి ఇక్కడి నుంచి వచ్చిన ఈ 90 ఎక్కడ మ్యాచ్ అవుతుందో, ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో చూద్దాం. సో ఇది 90 కదా. సో 90 ఇలా వస్తుంది, సో ఇలా వచ్చింది, ఇక్కడ ఇలా వచ్చింది. సో ఇక్కడ మనం స్కేల్తో చూసుకోవాలి, ఇది మనకు కరెక్ట్గా 500 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఇన్సర్ట్ అయింది. సో ఈ పాయింట్ మనం మార్క్ చేసుకోవచ్చు. సో ఈ పాయింట్ మనం మార్క్ చేసుకుంటే ఓకే, ఇప్పుడు ఆ రెండు కూడా 500 డిగ్రీ సెంటిగ్రేడ్ని అక్కడ ఇంటర్సెక్ట్ అయింది కదా. ఇప్పుడు దీనికి హారిజాంటల్గా చూసుకుంటే, సో దీనికి ఇలా మనం హారిజాంటల్గా చూసుకుంటే ఇక్కడికి వస్తుంది ఆ లైన్. ఓకే, సో ఇప్పుడు ఇది ఎంథాల్పీ H1, అంటే ఫస్ట్ కండిషన్ దగ్గర ఎంథాల్పీ H1 ఎంత, 3386. అంటే ఇది 3400 లైన్ కదా. సో దానికన్నా 2 కింద ఉంది కాబట్టి 3386. మనం స్కేల్తో ఎగ్జాక్ట్గా చూసుకుంటే మనకి క్లియర్ కట్గా వాల్యూ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఆ వాల్యూ H1 ఈక్వల్ టు 3386.24. సో 24 మీకు అంతలా లేకపోతే 3386 అనేది మనం రాసుకోవచ్చు. సో ఇది కిలోజౌల్స్ పర్ కేజీ. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా, ఈ రెండు ఎక్కడైతే మ్యాచ్ అయ్యాయో ఆ పాయింట్ దగ్గర మనం హారిజాంటల్గా తీసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి 3386 అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు సెకండ్ పాయింట్ మనకేమిచ్చారు. సో సెకండ్ పాయింట్ ఏంటి, ఈ ప్రెజర్ అంతా కూడా రెడ్యూస్ అయిపోయింది. ఎంతకి రెడ్యూస్ అయింది, 0.04 బార్కి రెడ్యూస్ అయింది. సో అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ పాయింట్, సో ఈ పాయింట్ కదా మనకు వచ్చింది. సో 90 అండ్ ఇది మనకి 500 డిగ్రీ సెంటిగ్రేడ్. ఈ పాయింట్ నుంచి ప్రెజర్ ఎక్కడికి రెడ్యూస్ అయింది, 0.04 బార్కి రెడ్యూస్ అయింది. సో మనం ఏం చేస్తాము, ఇక్కడి నుంచి స్ట్రైట్గా చూసుకొని, సో ఇక్కడి నుంచి చూసారు కదా, ఇది ఇక్కడి నుంచి 0.02, 0.03, 0.04 అంటే ఈ లైన్ ఇలా ఉంది కదా. సో ఈ లైన్కి
ఇది మనకి స్ట్రైట్గా ఎక్కడ మ్యాచ్ అవుతుందో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ లైన్ నుంచి ఈ పాయింట్ నుంచి స్ట్రైట్గా రండి. సో ఇక్కడ ఇలా వస్తే ఇక్కడ మనకి 0.04, సో 0.04 అంటే ఈ పాయింట్ దగ్గర. సో మనం ఇలా ఈ పాయింట్ ఒకసారి చూసుకున్నట్లయితే సో ఇదే 0.04. ఓకే, సో ఇది ఈ 0.04 మనకి ఎక్కడ మ్యాచ్ అవుతుంది, ఇక్కడ మ్యాచ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మ్యాచ్ అయితే దీని యొక్క వాల్యూ ఎంత హారిజాంటల్గా చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే 2000. ఓకే, సో మనకి జస్ట్ ఆ లైన్ మీద వచ్చింది కాబట్టి ఈ పాయింట్ మనకి ఎంత వచ్చింది, 2000. ఓకే, సో H2 వాల్యూ మనకి ఎంత, 2006 వచ్చింది, అందులో ఇచ్చింది 2006.2, లేదా మీరు 2000 రాసుకున్నా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో ఇప్పుడు మనకి H1 వచ్చింది, H2 వచ్చింది. HW2 అంటే ఏంటి, సో ఇక్కడ కండెన్సర్ తర్వాత దాని యొక్క వాటర్ ఏదైతే ఉందో దాని యొక్క కండిషన్ ఏంటి, దాని యొక్క ఎంథాల్పీ ఏంటి. సో ఇప్పుడు ఇది లిక్విడ్ కండిషన్లో ఉంది కదా, సో లిక్విడ్ కండిషన్లో ఉంది కాబట్టి ఆ వాటర్ ఏదైతే ఉందో దాని యొక్క ఎంథాల్పీ ఎంత అనేది స్టీమ్ టేబుల్స్లో చూడాలి. సో మనం స్టీమ్ టేబుల్స్ చూసుకున్నాము. మనకి ఏ ప్రెజర్ దగ్గర కావాలి, 0.04 దగ్గర ప్రెజర్ దగ్గర కావాలి కాబట్టి మనం ఏం చేస్తాము అంటే, సో ఇది ఓపెన్ చేసుకొని ఇక్కడ 0.04. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ స్టీమ్ టేబుల్స్లో చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే శాచురేషన్ దగ్గర ఎంత అండ్ శాచురేటెడ్ స్టీమ్ దగ్గర ఎంత అనేది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఇందులో తీసుకొని ప్రాపర్టీస్ ఆఫ్ శాచురేటెడ్ స్టీమ్స్, సో ప్రెజర్ బేస్ అనమాట. సో ప్రెజర్ బేస్ మీద మనం ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని, ఎందుకంటే మనకి టెంపరేచర్ ఇవ్వలేదు అక్కడ, ఓన్లీ ప్రెజరే ఇచ్చారు. సో అందుకోసం మనం ఏం చేస్తాము అంటే ఇది ప్రెజరు, ఇది టెంపరేచరు, అండ్ ఇది స్పెసిఫిక్ వాల్యూము, ఇది స్పెసిఫిక్ ఎంథాల్పీ, అండ్ ఇది స్పెసిఫిక్ ఎంట్రోపీ. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే 0.04 బార్ ఇచ్చారు. సో 0.04 బార్ అంటే 0.15, 0.20. సో ఇది 0.40. ఓకే, ఇప్పుడు మనకి దాని యొక్క లిక్విడ్ ఎంథాల్పీ ఎంత, మనకి లిక్విడ్ కదా కావాలి. సో ఇది HF అంటే ఫ్లూయిడ్, ఎంథాల్పీ ఆఫ్ ఫ్లూయిడ్. HFG అంటే ఎంథాల్పీ ఆఫ్ ఫ్లూయిడ్ ప్లస్ గ్యాస్. ఇది HG అంటే ఇది ఎంథాల్పీ ఆఫ్ గ్యాస్. కానీ మనకి ఏ కండిషన్లో కావాలి, ఇది ఎంథాల్పీ ఆఫ్ ఫ్లూయిడ్. సో ఎంథాల్పీ ఆఫ్ ఫ్లూయిడ్ 0.40 దగ్గర నుంచి మనం ఈ పాయింట్కి వస్తే అది ఎంత అయింది, 121.4 అయింది. ఓకే, సో మనం ఓన్లీ ప్రెజర్ బేస్లోనే చూస్తున్నాం, టెంపరేచర్ అక్కడ ఇవ్వలేదు కాబట్టి. సో ఇదంతా 121.4. సో మనకి ఇక్కడ మనం రాసుకున్నట్లయితే HW2 ఈక్వల్ టు 121. సో ఇది 121.4. సో 121.4 కిలోజౌల్స్ పర్ కేజీ. సో మనకి మోలియర్ డయాగ్రామ్ నుంచి ఈ H1, H2, HW2 ఇవి స్టీమ్ టేబుల్స్ నుంచి మనకు వచ్చాయి. ఇప్పుడు మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాము. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే థర్మల్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు H1 మైనస్ H2 బై H1 మైనస్ HW2. ఓకే, సో ఇప్పుడు మనం H1 వాల్యూ ఎంత, 3386.24. ఓకే, సో మీరు ఒక్కొక్కసారి మాలిక్యులర్ డయాగ్రామ్లో దొరకకపోతే మీరు స్టీమ్ టేబుల్స్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఫస్ట్ కండిషన్ ఏంటి, సో ఫస్ట్ కండిషను ఇది సూపర్ శాచురేటెడ్ స్టీమ్ కదా.
సో ఈ టేబుల్స్ సూపర్ సాచురేటెడ్ స్టీమ్ కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ డిగ్రీస్ వస్తుంది. సో ఈ 500 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర మీరు 90 బార్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి, సో ఇది 90 బార్, సో ఇది 90 బార్, 90 బార్ దగ్గర మీరు దాని 500 డిగ్రీ సెంటిగ్రేడ్ కదా, సో ఇది ఈ చివరి మీరు చూసుకుంటే ఇది 500 డిగ్రీ సెంటిగ్రేడ్. సో 90 బారు 500 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎంత వచ్చింది? 3386.1. సో అంతే కదా వచ్చింది, 3386.24 వచ్చింది. ఓకే, నెక్స్ట్ మైనస్ H2. సో H2 వాల్యూ ఎంత ఇచ్చారు మనకి ఇక్కడ? మనకి H2 వాల్యూ 2006.2. ఓకే, 2006.2 by 3386.24 minus HW2. సో HW2 121.4. ఓకే, సో ఇప్పుడు దీని యొక్క వాల్యూ మనం చూసుకున్నట్లయితే టోటల్గా, సో ఆల్రెడీ నేను చేసుకున్నాను ఈ క్యాలిక్యులేషను. సో థర్మల్ ఎఫిషియన్సీ 42.27% వస్తుంది. సో ఇది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేశాను. ఓకే, సో థర్మల్ ఎఫిషియన్సీ అనేది వచ్చింది, ఫస్ట్ పాయింట్ కనుక్కున్నాము. రెండోది ఏంటి? స్పెసిఫిక్ హీట్ అండ్ హవర్లీ స్టీమ్ కన్జంప్షన్ కావాలి. సో రెండోది స్పెసిఫిక్ హీట్, స్పెసిఫిక్ స్టీమ్ కన్జంప్షన్, స్టీమ్ కన్జంప్షన్. ఓకే, సో ఇప్పుడు మనం ఈక్వల్ టు స్పెసిఫిక్ స్టీమ్ కన్జంప్షన్ ఈక్వల్ టు (3600) డివైడెడ్ బై H1 మైనస్ H2. ఓకే, సో ఇప్పుడు ఈ H1 మైనస్ H2 3600 మైనస్ H1 3386.24 మైనస్ H2 ఎంత? 2006.2. మనం మాలియర్ డయాగ్రామ్లో చూసినప్పుడు మనకి ఓన్లీ 2000 అనే కనిపించింది, కానీ అది స్కేల్తో మనం కరెక్ట్గా మెజర్ చేస్తే అది 2000.6 వస్తుంది. లేదా మీరు స్టీమ్ టేబుల్స్లో చూసుకున్న మీకు 2006.2 వస్తుంది. సో అది మీరు ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు దాని వాల్యూ ఎంత ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకి కన్జంప్షన్ ఎంత అవుతుంది అంటే, సో దీని వాల్యూ చూసుకున్నట్లయితే 2.61 kg/kWh. ఓకే, సో ఒక కిలోవాట్ అవర్కి 2.61 kgs స్టీమ్ కన్జంప్షన్ అవుతుంది, స్పెసిఫిక్ కన్జంప్షన్. ఓకే, మూడోది ఏంటి? హవర్లీ స్టీమ్ కన్జంప్షన్. సో హవర్లీ ఎంత స్టీమ్ కన్జంప్షన్ అవుతుంది? హవర్లీ స్టీమ్ కన్జంప్షన్ ఈక్వల్ టు మనకి ప్రతి అవర్ ఎంత స్టీమ్ కన్జంప్షన్ అవుతుంది. సో 2.6 మనకి స్పెసిఫిక్గా ఒక కిలోవాట్ అవర్కి ఇంత స్టీమ్ కన్జంప్షన్ అవుతుంది 2.61 ఇంటూ హవర్లీ కావాలి కాబట్టి మన టోటల్ దీని యొక్క పవర్ ప్లాంట్ యొక్క కెపాసిటీ ఎంత? 50 మెగావాట్. సో మనకి ఇచ్చింది 50 మెగావాట్ ప్లాంట్. సో ఈ 50 మెగావాట్ని మనం వాట్స్లో రాసుకుంటే 50,000 కిలోవాట్ అవుతుంది. ఓకే, దీన్నే మనం మెగావాట్ని రాసుకుంటే కిలోవాట్ కింద 50,000 కిలోవాట్ అవుతుంది. కిలోవాట్ కింద మనం ఎందుకు రాసుకున్నాము అంటే ఇక్కడ ఆల్రెడీ మనం స్పెసిఫిక్ స్టీమ్ కన్జంప్షన్ కిలోవాట్ పర్ అవర్ ఎంతైతే ఉందో దాన్ని బట్టి మనం చేసుకున్నాము. ఓకే, సో అందుకోసమే 2.61 ఇంటూ 50,000 కిలోవాట్ అవర్. ఓకే, సో ఇప్పుడు మనం అవర్లీ బేస్డ్ ఎంత వస్తుంది మనకి? 1.305 టన్స్ పర్ అవర్ వస్తుంది. సో మనకి ఎంత అవర్లీ కన్జంప్షన్ అవుతుంది అంటే 1.3 టన్ పర్ అవర్ కన్జ్యూమ్ అవుతుంది మనం 50 మెగావాట్ ప్రొడ్యూస్ చేయాలి అంటే. సో ఇది బేసిక్గా ఒక ర్యాంకిన్ సైకిల్ యొక్క ఎఫిషియన్సీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, థర్మల్ ఎఫిషియన్సీ బై యూజింగ్ మాలియర్ డయాగ్రాము. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో చూసిన ప్రతి వీడియోకి మీరు కామెంట్లు, లైక్లు చేయండి. అలా ఎక్కువ ఏ వీడియోకి అయితే కామెంట్లు, లైక్లు వస్తాయో సో వాటిని మేము ఇంకా కాన్సన్ట్రేట్ చేసి ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా 500 వీడియోస్ కూడా
అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, వేరే కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్కి. సో మన ఈ వీడియో ప్రజెంటేషన్ అన్నీ కూడా స్లైడ్ షేర్ అకౌంట్లో ఉంటున్నాయి, అండ్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా అకౌంట్ ఉంది. సో అవన్నీ కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.